తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీ జట్టు కట్టడం అంటే ఒక చారిత్రక తప్పిదం చేసినట్టే అవుతుంది. ఎందుకు అంటే వాజ్పేయి టైంలో పొత్తు పెట్టుకోవడానికి ఒక అర్థం ఉంది. ఎందుకు అప్పటికి అసలు ఎన్డీఏ బలంగా లేదు, భారతీయ జనతా పార్టీ కూడా చాలా బలహీనంగా ఉంది. కానీ 2018లో బలపడింది. బలపడినటువంటి సందర్భంలో ఇంకా బలం పుంజుకోవడానికంటూ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు. కానీ ఆ తర్వాత వాజ్పేయి గద్దె దిగడానికి కూడా తెలుగుదేశమే కారణమైంది. తెలుగుదేశం చేసిన తప్పు వాజ్పేయిని కూడా అధికారంలోంచి దించింది. 10 సంవత్సరాలు ఆ పార్టీని దూరం చేసింది. మళ్ళీ 2014లో అధికారంలోకి నరేంద్ర మోడీ నేతృత్వంలో రాబోతోందని తెలిసినప్పుడు అప్పటిదాకా మతోన్మాద పార్టీ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ దూరంగా ఉండి అప్పుడు వచ్చి జాయిన్ అయ్యారు. మళ్ళీ దగ్గరికి తీశారు. ఫలితం భారతీయ జనతా పార్టీ ఎదుగుదల. వాజ్పేయి టైంలో ఎట్లాంటి ఊపు వచ్చిందో ఆ ఊపు అప్పుడు పోగొట్టుకుంది. మళ్ళీ మోడీతో వచ్చిన ఊపు పోగొట్టుకుంది. మళ్ళీ 2018లో అదే చంద్రబాబు చేత చెప్పు దెబ్బలు తింది. ఆ తర్వాతన తనకంటూ బలోపేతం కావడానికి కుదరక ఆ టైంలో చివరికి 0.8% తన జీవితంలో దెబ్బతింది. కానీ తర్వాత ప్రతి ఎన్నికల్లో కొట్లాడింది. ఓ పక్కన జనసేన నమ్మక ద్రోహం చేస్తున్న, మిత్రపక్షంగా ఉంటూ ముంచేస్తున్న, వాళ్ళు వెళ్ళి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న, నిలబడి కలబడింది. ఫలితం అసెంబ్లీ ఎన్నికల్లో 15% ఓట్లు సాధించింది. అలాగే స్థానిక ఎన్నికల్లో 7% సొంతగా ఓట్లు సాధించింది. ఎమ్మెల్సీ ఎలక్షన్లో 4.5% ఓట్లు సాధించింది. అయినా ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీతో పొత్తుకే మొగ్గు చూపితే సొంతగా 175 స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు ఎదుగుతారు? నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడు అన్నటువంటిది ప్రజల్లో బలమైన నమ్మకం ఉంది. ఇలాంటి దశలో కూడా 4 సీట్ల కోసం కక్కుర్తి పడితే ఇక భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఇప్పుడు 98 నుంచి 2004 దాకా ఎదుగుదల లేదు, అక్కడే ఉండిపోయింది. దాని పరిణామం 2004 నుంచి 2014 దాకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. 2014లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాక వెనక్కిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఊపొస్తున్న టైంలో తీసుకెళ్ళి తెలుగుదేశానికి భారతీయ జనతా పార్టీని రాసిచ్చేస్తే ఇక భారతీయ జనతా పార్టీ ఎదుగుదల ఇంకెట్లుంటుంది, ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయం అయితే మాత్రం నిజంగా పొత్తు పెట్టుకుంటే చారిత్రక తప్పిదం అవుతుంది.